దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మనం ఒక సరికొత్త బైబిల్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే మనం అబౌట్ బైబుల్ అని సెర్చ్ చేయగానే మనకిలా వైట్ అండ్ బ్లాక్ పోస్టర్‌లో ఈ యాప్ కనబడుతుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేయండి. ఈ యాప్ మనకు చానా ఉపయోగపడుతుంది. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు గానీ, మనం మన బైబిల్ మన చేతిలో లేనప్పుడు గానీ, మన ఫోన్‌లోనే బైబిల్ యాప్ చదువుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ అయితుంది. యాప్ ఇన్‌స్టాల్ అవ్వగానే దాన్ని ఓపెన్ చేద్దాం. మనం యాప్ ఇన్‌స్టాల్ అయింది. ఓపెన్ చేయగానే మనకు ముందు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఈ యాప్ ఈ బైబిల్ యాప్ తెలుగులోనే ఉంటుందండి. దీన్ని స్టార్ట్ చేయగానే మనకు మొదటిగా ఒక వాక్యం వస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు జీవారత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనం ఒకవేళ దీన్ని మరలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ బుక్ మీద క్లిక్ చేయడంతోనే మనకిక్కడ చూడొచ్చండి. బైబిల్, బైబిల్ యొక్క పరిచయం, ప్రత్యేకతలు, భాషలు, రచయితలు, వ్రాయబడిన విధానం, కెనన్, తర్జుమాలు, రిఫరెన్స్‌లు, అమరిక, గణాంకములు ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్‌ది పాత నిబంధనలో మళ్ళా అమరిక, దశలు, ధర్మశాస్త్రము, చరిత్ర, జ్ఞానము, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, గణాంకములు. అలాగే క్రొత్త నిబంధన యొక్క అమరిక మరియు దృశ్యాలు, సువార్తలు, సంఘ చరిత్ర, పౌలు పత్రికలు, సార్వత్రిక పత్రికలు, ప్రవచనము, గణాంకములు. అలాగే ఖచ్చితత్వము. ఇవన్నీ మనం చూడొచ్చండి. నిజాయితీ గల హేతువు, మారిన జీవితాలు, అవిశ్వాసము, వ్యతిరేకత, బైబిల్ ఐక్యత, పాత నిబంధన రచయితలు, క్రొత్త నిబంధన రచయితలు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఇతర విషయాలు. ఇక్కడ మనం లాస్ట్ చూసినట్టే కథనము. దీంట్లో చూసినట్టయితే మనం ఆహ్, వాస్తవానికి మానవ చరిత్రలో 3 గొప్ప పోరాటములు బైబిల్ వెల్లడిస్తుంది. బైబిల్ యొక్క గొప్ప కథను దీని ద్వారా చూడవచ్చు. ఈ 3 గొప్ప పోరాటాలను అధ్యయనం చేయడం ఒకటి కనిపించేది, ఒకటి కనిపించనిది, ఒక విమోచనాత్మకమైనది. దేవుడు మరియు మనిషి. దృశ్యమాన పోరాటము, దేవుడు సాతాను అదృశ్య పోరాటము, దేవుడు మరియు మానవుడు మరియు సాతాను విమోచన పోరాటం. ఇక్కడ చూసినట్టయితే దృశ్యమాన పోరాటము, అదృశ్య పోరాటము, విమోచన పోరాటము, 66 పుస్తకాల్లో క్రీస్తు. చూడండి ఇక్కడ మనకు ఈ యాప్‌లో 66 పుస్తకాల్లో మనకు క్రీస్తుని గురించిన అధ్యయనం ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆదికాండంలో ఆదాము, హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు శపిస్తాడు కదా! స్త్రీ సంతానము నిన్ను తొక్కుతుందని సర్పంతో అంటారు కదా! అది ఇక్కడ మనకు చూపెట్టాడండి. ఆదికాండం 3:15 అలాగే నిర్గమకాండం పస్క గొర్రె పిల్లగా దేవుడు, అలాగే లేవ్యకాండం, సంఖ్యాకాండం ఇలా ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మనకు దేవుని యొక్క ఆహ్, వచనాలు మనకు కనబడతాయండి. ఈ బైబిల్ యాప్ అయితే మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. మనం ఇంకా బైబిల్ గురించి చానా నేర్చుకోవడానికి ఈ యాప్ మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇది తెలుగులో ఉండడం మనకు ఇంకా ఉపయోగకరం. దీన్ని మనం మంచిగా చదువుకొని, మనం ఇంకా దేవునిలో బలపడడానికి ఇది మనకు ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది చేసుకున్నట్టయితే మీరు ఎక్కడ ఉన్నా గానీ మన మొబైల్‌లోనే బైబిల్‌ని చదువుకోవచ్చు. ఇలాంటి మరిన్ని బైబిల్ యాప్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి. థాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్.